చూడండి, మనం సోడియం లోహం నీటితో ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం. ఇది నేను ఈ 2 గ్లాసుల్లో నీరు తీసుకున్నాను. కొంచెం సోడియం లోహం నేను కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ 2 గ్లాసుల్లో సోడియం లోహం వేస్తాను. ఈ ప్రతిస్పందన చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మీరు సోడియం లోహం నీటితో ఒక బీకర్లో ఎలా ప్రతిస్పందించిందో చూశారు. ఇప్పుడు మనం ఈ ప్రతిస్పందనను కొంచెం పెద్ద స్థాయిలో చేస్తాము. ఈ పాయింట్లో కొంచెం పెద్ద పేలుడు చేస్తాము మరియు మీరు ఒక S వాయువు మేఘాన్ని చూడగలుగుతారు.